అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న ఖాళీలు ఎమ్మెల్సీ అడుగుతలేము, కార్పొరేషన్ పదవులు అడుగుతలేము, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీ పదవులు అసలు అడుగుతలేము. మాకు కావాల్సింది, మాకు రావాల్సిన మాట ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగాలు కావాలని గత వారం నుండి 5,000 వద్దు 19,000 వద్దు అని చెప్పి గత వారం నుండి దిల్సుఖ్నగర్ వేదిక ధర్నాలు, రాస్తారోకలు, నిరసన కార్యక్రమం చేసాం. అయినా కూడా మీ ప్రభుత్వానికి మేము కనబడలేము. మీ ప్రభుత్వం ఉందా లేకపోతే కుట్టి ప్రభుత్వం అనే మాకు అర్థం కావాలి. దయచేసి వినండి, మేము కష్టపడితే మీ ప్రభుత్వం వచ్చింది. ఇలా మమ్మల్ని కరగోసపడుతున్నారు మీరు. కావాలి దయచేసి మీరు ఒక్కడే ఆలోచన చేయండి. మేము లేకుంటే మీ ప్రభుత్వం వచ్చేదా? మేము లేకుంటే మీ ప్రభుత్వం ఉండేదా? మేము లేకుంటే మీ ముఖ్యమంత్రి మీరు అయి ఉండేవారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ టైంలో ఫస్ట్ ప్రమాణ స్వీకారాలు చెప్పారు, నిరుద్యోగులనే మేము వచ్చామని. మరి ఆ నిరుద్యోగులు హరిగోసపడుతున్నారు. 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ కనీసం పట్టించుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం. మీరు కనుక 5 రోజులు నోటిఫికేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దాడి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మీకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఊర్లలో మనల్ని చూసి నవ్వుతారు. ఇవాళ నవ్వితే రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న ఖాళీలు ఎమ్మెల్సీ అడుగుతలేము, కార్పొరేషన్ పదవులు అడుగుతలేము, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీ పదవులు అసలు అడుగుతలేము. మాకు కావాల్సింది, మాకు రావాల్సిన మాట ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగాలు కావాలని గత వారం నుండి 5,000 వద్దు 19,000 ముద్దు అని చెప్పి గత వారం నుండి దిల్సుఖ్నగర్ వేదిక ధర్నాలు, రాస్తారోకలు, నిరసన కార్యక్రమం చేసాం. అయినా కూడా మీ ప్రభుత్వానికి మేము కనబడలేము. మీ ప్రభుత్వం ఉందా లేకపోతే గుడ్డి ప్రభుత్వం అనే మాకు అర్థం కావట్లేదు. దయచేసి వినండి, మేము కష్టపడితేనే మీ ప్రభుత్వం వచ్చింది. ఇలా మమ్మల్ని హరగోసపడుతున్నారు మీరు. కావాలి దయచేసి మీరు ఒక్కడే ఆలోచన చేయండి. మేము లేకుంటే మీ ప్రభుత్వం వచ్చేదా? మేము లేకుంటే మీ ప్రభుత్వం ఉండేదా? మేము లేకుంటే మీ ముఖ్యమంత్రి మీరు అయి ఉండేవారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ టైంలో ఫస్ట్ ప్రమాణ స్వీకారాలు చెప్పారు, నిరుద్యోగులనే మేము వచ్చామని. మరి ఆ నిరుద్యోగులు హరిగోసపడుతున్నారు. 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ కనీసం పట్టించుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం. మీరు కనుక 5 రోజులు నోటిఫికేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దాడి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మీకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ నిరసన తెలుస్తున్నామంటే ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. కేవలం మా సమస్య ప్రభుత్వం దృష్టికి చేరాలని చెప్పేసి మాత్రమే మా యొక్క తపన. మా న్యాయపరమైనటువంటి డిమాండ్ని మీరు పరిష్కరించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది నిరుపేద గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి పిల్లలు మేమంతా కూడా మా కడుపు కొట్టకండి సార్. దయచేసి మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ఉన్నటువంటి 19,000 ఖాళీలు మొత్తం కూడా భర్తీ చేసినటువంటి విధంగా మీరు కృషి చేయండి. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 35 సంవత్సరాలు పెంచి మాకు కొంచెం ఉన్నటువంటి కళని సాకారం చేసుకున్నటువంటి దిశగా మాకు మీరు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇంత ఘోరమైనటువంటి ఈ స్థితి కూడా మేము పాల్పడుతున్నామంటే కేవలం ఒకటే, మా కళ ఒకటే, పోలీస్ యూనిఫామ్ ధరించాలని చెప్పేసి ఒక తపన మాత్రమే తప్ప మిమ్మల్ని వ్యతిరేకం చేయాలని కాదు సార్. దయచేసి మా ఎందుకు దయచేసి మాకు సపోర్ట్ మీకు చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. జై తెలంగాణ. లేకపోతే తెలంగాణలో ఎందరో నిరుద్యోగులు ఖచ్చితంగా అమరులవుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో కాదు, మా బాధను వ్యక్తపరుస్తున్నాము. ఇంకా రేపటి రోజు ఘోరమైన పరిస్థితి వస్తుంది. తెలంగాణలో ఏ చెట్టుకో కొమ్మకో ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ఏదో ఒకటి తక్షణమే నిర్ణయం తీసుకోండి. మాకు 5,000 నోటిఫికేషన్ సరిపోదు. మాకు 19,000 నోటిఫికేషన్ వస్తే మేము స్టడియాల నుంచి బయటికి రాము. మీ ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టమని చెప్పేసి వేడుకుంటున్నాం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. వద్దురా నాయన 5,000 పోలీస్ నోటిఫికేషన్, మాకు కావాల్సిన 19,000 నోటిఫికేషన్. ఈ రోజు మేము కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ఈ ప్రదర్శన చేస్తున్నామంటే ఒకటే కారణం. గత 10 రోజుల నుంచి ఏదైతే ఇంద్రనాయక్ కావచ్చు, నవీన్ పట్నాయక్, కుమార్, సింబు, ఆకాష్, శంకర్, నవీన్ ఇలా మా నిరుద్యోగులం అందరము కలిసి ప్రతిరోజు ఏదో ఒక మూవ్మెంట్ చేస్తున్నాము. కానీ తెలంగాణలో ఉన్న ఏ రాజకీయ నాయకుని కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, కుల సంఘ నాయకులకు కావచ్చు, విద్యార్థి నాయకులకు కావచ్చు, ఎవరికి మా సమస్య కనబడట్లేదు. ఎందుకు ఈరోజు నిద్రపోతున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు తెలంగాణ నిరుద్యోగులందరూ హైదరాబాద్లో హరిగోసపడుతున్నారు.
నోటిఫికేషన్ సరిపోవట్లేదు. చాలని జీవితంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేక అడ్డ మీద కూలీలకు పోయే పరిస్థితి ఉంది. చూడపోతే రేవంత్ రెడ్డి గారు 5,000 పోలీస్ నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. కానీ యావత్ తెలంగాణ మొత్తం సైలెంట్గా ఉన్నది. ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని మేము అడుగుతున్నాము, దయచేసి మా కోసం మీరు మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, మీకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ.